హలో. హాయ్ అండి. ఈరోజొచ్చేసి నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకుతో చట్నీ చేయబోతున్నా అండి. దీనికోసం వెల్లుల్లి, చింతపండునైతే వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చట్నీ కోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వీటన్నిటిని సిద్ధంగా పెట్టేసుకున్నాను. 5-6 పెద్ద పెద్ద సైజు టమాటోలనైతే నేను ఇక్కడ తీసేసుకొని వాష్ చేసుకొని కొద్దిగా మీడియం సైజులో మాత్రం కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాస్ వచ్చేసి ఏ చట్నీ చేసినా సరే మనకు టమాటా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఉల్లిపాయ చట్నీలో తప్ప మిగతావన్నిట్లోనూ టమాటోస్ యాడ్ అవుతూనే ఉంటాయి. టమాటోస్ ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని చింతపండు, వెల్లుల్లి, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో అనేది వేసేసుకుందాం. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు ఏదైనా తొక్కు చేయాలనుకుంటే ఫస్ట్ టమాటోస్‌ను ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, జీలకర్ర, ధనియాలు అండ్ పచ్చిమిర్చి వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నువ్వుల చట్నీ అయితే నువ్వులు, పల్లీలైతే పల్లీలు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చాక మిక్సీ జార్‌లో వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ కదా చట్నీ చేయాలనుకుంటే. అందుకే మనము చాలా నార్మల్‌గా మనం హెల్త్ అయితే బాగున్నప్పుడు మాత్రం అస్సలు చట్నీల జోలికైతే అస్సలు వెళ్ళమన్నమాట. అదే హెల్త్ బాలేనప్పుడు హెల్తీ ఫుడ్ మాత్రం ఇదేనన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి వచ్చేసి చాలా మంచిదన్నమాట. మనకు ఆకలి వేయకపోయినా సరే వెల్లుల్లి, కారం ఏదైనా తిన్నప్పుడు మనకు హెల్త్ అనేది చాలా బాగనిపిస్తుంది. అన్నం తినాలన్న కోరిక అనేది వెల్లుల్లి వల్ల మనకొస్తుందన్నమాట. ఈ వెల్లుల్లి అనేది చాలా బెనిఫిట్ అనమాట. ఇలా తొక్కులవి చేసేటప్పుడు మనము వీటిని యూజ్ చేస్తూ ఉంటే మనకు హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ హెల్త్ పాడైనప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా ఇలా చేసుకోండి. అలా లెంతీ ప్రాసెస్ మీకు నచ్చకపోతే ఈ ఈజీ ప్రాసెస్ మాత్రం ట్రై చేయండి. వీటన్నింటిని వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి నేను ఇంగ్రీడియంట్స్ మీకు గుర్తు చేస్తానండి. టమాటోస్, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం. ఫైన్ పేస్ట్‌లా చేసేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ చేసేసుకొని మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అన్నమాట. ఒక్క ఐటెమ్ కూడా నేను ఇక్కడ ఫ్రై చేయలేదు. చెయ్యకున్నా సరే మీకు చట్నీలాగా చాలా టేస్టీగా, చట్నీలో ఎలాంటి మార్పు ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకుతో నేను చట్నీ చేస్తున్నాను అండి. వీటన్నిటిని వేసి ఎవరు మిక్సీ చేసి ఉండరు. ఇది నా ఓన్ రెసిపీ అండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ వాల్యుబుల్ కామెంట్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను ప్యాన్ వచ్చేసి వేడి చేయడానికి పెట్టేసుకున్నానండి. మనం ఏది ఫ్రై చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మిక్సీ జార్లో పేస్ట్ చేశాక ఈ కలర్ ఉందన్నమాట. ఎందుకంటే మనము గ్రీన్ ఎక్కువ వేసాం కదా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గ్రీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కలర్ అనేది ఇలా వచ్చింది. మనం చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు మొత్తం ప్రిపేర్ అయ్యాక కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు అయితే నేను ఆయిల్ అనేది వేసాను. ఎందుకంటే మనం ఏది ఫ్రై చేయలేదు. ఆయిల్‌ని ఒకేసారి యూజ్ చేస్తున్నాము. ఆయిల్ వేడవ్వగానే ఆవాలు, జీలకర్ర అండ్ ఓమా, కలంజిని కూడా నేను ఇక్కడ పించ్ ఆఫ్ కలంజీ అండి. మీరు అలవాటు చేసుకోండి. కలంజీలో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి వ్యాధి నుంచి మనకి ఏదైనా వ్యాధులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే దీనివల్ల కొద్దిగా ఇగ్నోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా మంచిది కలంజీ. మీరు ట్రై చేయండి. కలంజిని ప్రతి వంటకాల్లో వాడడానికి ఒక హాబీగా పెట్టేసుకోండి. మన పోపులన్నీ బాగా ఫ్రై అయ్యాక మీరు ఇందులో కావాలనుకుంటే కచ్చా పచ్చా దంచిన అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇంగువ మీరు తినాలనుకునే వాళ్ళైతే వేసేసుకోండి. నేను ఏది లేకుండా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పిల్లలు వేరి పారేస్తారు కాబట్టి అన్నీ మిక్సీలోనే వేసేసి ఇలా చేస్తున్నాను. అండ్ పోపు దినుసులు ఆయిల్ వేడవ్వగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ఏది కనిపించదండి. పచ్చిమిర్చి కానీ, కరివేపాకు ఇవేవీ లేకుండా వీటి మూడితో కాంబినేషన్‌తో చట్నీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ మీరు వేడి చేసి తింటున్న కొద్దికి చట్నీ వచ్చేసి మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ వేడి చేయరు కదా. ఇది వేడి చేసి తింటున్న కొద్దికి ఓ 2 డేస్ అయితే మనం చట్నీని అయితే అసలు వేడి చేయం. ఎందుకంటే బాగానే ఉంటుంది. మనకు ఇంకా కావాలనుకుంటే మాత్రం వేడి చేసిన కొద్దిగా దాని టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట.
అండ్ చట్నీస్ వచ్చేసి అప్పుడప్పుడు తింటూ ఉండాలండి, హెల్త్‌కి చాలా మంచిది. ఇక్కడ నేను అన్నీ మిక్సీ చేశాను కాబట్టి ఉప్పు, కారం, చింతపండు వేసాం కదా! టమాటోస్ లో కూడా పులుపు అనేది ఉంటుందన్నమాట. వాటికి తగ్గట్టు ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసేసుకోండి. నాకు ఉప్పు, కారం ఇక్కడ తక్కువైతే నేను రుచికి సరిపడా ఉప్పు, కారం అనేది వేసేసుకుంటాను. అండ్ మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు చూసేసుకొని యాడ్ చేసేసుకోండి. అండ్ ఫ్రై లేకుండా ఈజీగా అండి, జస్ట్ మిక్సీ పట్టేసుకున్నామా, పోపు వేసేసుకొని మగ్గడానికి వదిలేయడం అన్నమాట. అదే మనం చట్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అవి ఫ్రై చేయాలి, ఇవి ఫ్రై చేయాలి, చల్లార్చాలి, మిక్సీ పట్టాలి, మళ్ళీ పోపు పెట్టాలి. ఇలాంటివి ఏవీ లేకుండా నేను చాలా ఈజీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. అండ్ నేనైతే ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను. టైం ఉన్నా లేకపోయినా చట్నీస్ మాత్రం ఎక్కువ శాతం ఇలానే చేస్తాను. ఒకవేళ టమాటో కర్రీ చేయాలనుకున్నా కూడా టమాటోస్ని ఆల్రెడీ నేను ఇందులో వీడియో అయితే చేసి పెట్టానండి. టమాటోస్ను డైరెక్ట్లీ మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ పోపు పెట్టేసుకుంటాను. చింతపండు అయితే టమాటో కర్రీలో వేయం కదా మనం, అలా కూడా. ఎందుకంటే మనం టమాటో కర్రీ చేసినప్పుడు టమాటోలు ఫ్రై అవ్వకుండా మధ్య మధ్యలో అలా తీసేసి కొంతమంది అయితే తినే పళ్ళలకైతే రౌండ్గా పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతి టమాటా మనకు వేస్ట్ అవ్వకుండా ఈజీగా మనం అన్నిటినీ కలిపి తినేసుకునేలాగా చాలా ఈజీగా రెసిపీ అవుతుందండి. చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నానండి. ఓ 10 మినిట్స్ ప్రాసెస్ అండి. కింద మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ చటపటలాడుతూ ఉంటుందన్నమాట. మన పైన చిమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వీటి కాంబినేషన్ నేను గుడ్లను అయితే ఉడకపెడుతున్నానండి. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ, గుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీరు చూడొచ్చు, జస్ట్ 5 మినిట్స్లోనే మనకు ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది. అండ్ పైన చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. ఒకవేళ మీ ఇంట్లో కరివేపాకు, కొత్తిమీరని తీయకుండా అలా తినేవాళ్ళు ఉంటే అండ్ మీరు పైన గార్నిష్ చేయడానికి వేయాలనుకుంటే వేసేసుకోండి. నేను మాత్రం ఏది ఇక్కడ యాడ్ చేయట్లేదు, జస్ట్ న్యాచురల్గా అన్నమాట. అండ్ చాలా టేస్టీగా మనం ప్రతిదీ వేసాము, అయినా ఏది మనకు కనిపించట్లేదు. కాకపోతే పుష్కలంగా అన్నీ ఇందులో మనకు లభిస్తాయి అన్నమాట. అండ్ మీరు పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ ఏది చేయాలనుకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రుచిలో మాత్రం ఇంకా డబలే ఉంటుంది కాబట్టి మనకు నార్మల్గా ఫ్రై చేసిన రుచి కంటే ఇంకా చాలా బాగుంటుందండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఏ హడావిడి లేకుండా జస్ట్ మిక్సీ చేసుకున్నామా, పోపు పెట్టేసుకొని పక్కన ఇలా 10 మినిట్స్ ఉడకడానికి మనం వదిలిపెట్టేసుకుంటే నిదానమే ప్రధానంగా లోపల నుంచి అన్నీ బాగా కుక్ అయ్యి అండ్ చూడొచ్చు మీరు గ్రేవీ కూడా చాలా థిక్గా మనకు చట్నీ లాగా దగ్గర పడిపోతుంది. అదే టమాటోస్ అయితే మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని దగ్గర అయ్యాక మిక్సీ చేస్తాం కదా, అదే డైరెక్ట్ ఇలా వేసేసుకుంటే చూడండి అన్నీ ఉడికిపోతున్నాయి. మనకు ప్రతిదీ ఇందులో కలిసిపోయి చాలా దగ్గర పడిపోతుందని చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి. అని చూడొచ్చు మీరు టెక్స్చర్ కూడా ఎలా ఉందో. ఇలా మధ్య మధ్యలో 2 టైమ్స్ కలపడం వల్ల చాలా దగ్గరగా అయిపోతుందండి. ఇది మధ్య మధ్యలో మీకు చూస్తున్నాను, వీడియో లెంతీ అవ్వకూడదని. చూడండి చాలా దగ్గర పడిపోయింది అండ్ ఆయిల్ అంతా రిలీజ్ అవుతూ ఉందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. అండ్ చట్నీ మాత్రం చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉందండి. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి లభిస్తాయి అన్నమాట. ఇదండి ఈరోజు రెసిపీ. ట్రై చేయండి. తప్పకుండా లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి.